దేశంలో అజాత శత్రువుగా కీర్తి నొందిన మహనీయుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవాయిని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఏవీఏ రోడ్ జాగృతి సెంటర్లో బీజేపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఆదివారం విష్ణుదేవాయి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబటి పురంధేశ్వరి, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎస్ మాధవ్, రాజ్యసభ సభ్యుడు పాట వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, నల్లిమిలి రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్రతో కలిసి వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తొలుత బీజేపీ జెండాను ఎగురవేశారు. అనంతరం బహిరంగ సభలో సీఎం విష్ణుదేవాయి మాట్లాడుతూ అటల్ మోదీ సుపరిపాలన బస్ యాత్ర ద్వారా రాజమహేంద్రవరం రావడం, అటల్ విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అటల్జీ వల్లే ఛత్తీస్గఢ్ ఏర్పడిందన్నారు. అందుకే ఆ మహనీయుడి పేరిట రాష్ట్ర రాజధాని అటల్ నగర్ నామకరణం చేశామని అన్నారు. ఏపీలోకి తాను రాగానే కూటమి పార్టీల నాయకులు స్వాగతం పలికిన తీరు చూస్తే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్తో మా స్నేహం ఎంత బలంగా ఉందో అర్థమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ స్నేహ సంబంధాలు మరింత బలపడతాయని అన్నారు. ఆంధ్ర నుంచి ఛత్తీస్గఢ్ రాజధాని అటల్ నగర్ చేరుకోవడానికి కేవలం 5 గంటలు మాత్రమే పట్టే విధంగా రహదారి నిర్మాణం జరుగుతుందన్నారు. గోదావరి ప్రాంతంలో అటల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మాధవ్ పార్టీ నాయకులకు అభినందనలు తెలిపారు. కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ నాయకుడు భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి అని అన్నారు. మంత్రి కందుల మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో అటల్జీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా స్ఫూర్తిదాయకమని అన్నారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ అసమాన స్థాయికి ఎదిగిన నాయకుడు వాజ్పేయి అని అన్నారు. పురంధేశ్వరి మాట్లాడుతూ అటల్ శత జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, పొట్లూరి రామ్మోహన్ రావు, అడబాల రామకృష్ణారావు, దర్వాడ రామకృష్ణ, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శాఖల్ని నిర్వహించి ముఖ్యంగా విదేశాంగ శాఖ మంత్రిగా వారు నిర్వహించిన పాత్ర, స్వాతంత్ర పోరాటంలో వారు నిర్వహించిన పాత్ర, తదుపరి వారు ప్రధానమంత్రిగా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టి ఒక పక్క శాంతి దూతగా, మరొక పక్క భారతదేశ పరిరక్షకుడుగా 2 రూపాల్ని భారతదేశానికే కాదు ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. నేనెంతగానో అభిమానించే నాయకుడు. అలాంటి నాయకుడి యొక్క కాంస్య విగ్రహం ఈ నియోజకవర్గంలో ఈ విధంగా ఆవిష్కరించుకునే అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈ విగ్రహ ఆవిష్కరణకి ఎంతో సహకరించినటువంటి శ్రీ ఆదిరెడ్డి వాసు గారు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలోకి ఇనాగరేషన్కి వచ్చినప్పుడు మాధవ్ గారు ఇలాగా ప్రయత్నం చేస్తున్నారు, మనం ఈ ప్రాంతంలో విగ్రహాన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందని వారిని అడిగినప్పుడు, బాగుంటుంది అంకుల్, తప్పకుండా ఇక్కడే పెట్టండి అంటే అందరూ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలన చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి భారతదేశ రాజకీయ చిత్రపటంలో అజాత శత్రువు అనేటువంటి పదం పలికినప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అనాలోచితంగా పలికేటువంటి పేరు అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మన అందరి ప్రియతమ నాయకుడు దివంగత అటల్ బిహారీ వాజ్పేయి గారి వ్యక్తిత్వం గురించి, వారి గొప్పతనం గురించి, అనేక రూపాల్లో వారి దేశానికి అందించిన సేవల గురించి చాలా విపులంగా చెప్తారు. ఆయన ఒక స్ఫూర్తిదాత, అభివృద్ధి ప్రదాత మన అందరికీ తెలిసిన విషయమే. అతి సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ స్థానానికి చేరిన ఒక అసామాన్య నాయకుడు ఆయన. మనం గుర్తించవలసినటువంటి విషయం, అటల్ బిహారీ వాజ్పేయి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, మృదు భాష, స్నేహభావం కలిగినటువంటి వారు, అద్భుతమైనటువంటి కవి,
అన్నింటికంటే మించి ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు. ఏదైతే ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయో, ఎవరైతే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పారో, ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సమాజంలో అట్టడుగున్నటువంటి పేదలకు చేరిన రోజునే వికసిత భారత్ సాధ్యమవుతుందనేటువంటి ఆయన చెప్పినటువంటి విషయాన్ని ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమలు చేసి చూపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది మిత్రులు. 70 వసంతాలు సామాజిక జీవితంలో ప్రచారకగా తన జీవితాన్ని ప్రారంభించి పెళ్లి చేసుకోకుండా దేశం కోసమే పని చేయాలని చెప్పి దీక్ష పూని దేశం కోసం 70 వసంతాలు పనిచేశారు. 10 సార్లు లోక్సభకి, 2 సార్లు రాజ్యసభ, రమారమి 60 సంవత్సరాలు పార్లమెంట్ లో పనిచేసిన ధీరుడు, ఒక్కటంటే ఒక్క మచ్చ గాని అవినీతి ఆరోపణ లేని, ఒక్కడంటే ఒక శత్రువు కూడా లేని గొప్ప మహనీయుడు. కనుకనే ప్రజలందరూ కూడా ఆయనకి ఆ విధంగా నీరాజనాలు పలుకుతున్నారు.